ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి. ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. 96వ కీర్తన 10. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములకు పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్న వాగ్దానం ఇది. యెహోవా రాజ్యం చేయుచున్నాడు. మరి అన్యజనులను పరిపాలన చేయువాడు, న్యాయ విధులతో తన ప్రజలను పరిపాలించువాడు మరి ప్రభు అయిన దేవుడే, యెహోవానే అని ఉదయకాలం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. లోకమంతా ఆయన యందు కదలకుండా స్థిరపరచబడి ఉన్నదనియు ఈ వార్తను అన్యజనులలో తెలియపరచుడి అని ప్రభు యొక్క వాగ్దానం. దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని న్యాయముతోనూ నీతితోనూ న్యాయ విధులను అనుసరించి మరి మనం నడుచుకున్నట్లుగా ఆయనే మనల్ని పరిపాలన చేసేవాడు. మన జీవితంలో దేవునికి తెలియకుండా ఎటువంటి అన్యాయం జరగలేదు. దేవుడు దృష్టించినటువంటి అన్యాయం, అక్రమం ఏది మన జీవితాల్లో జరగలేదు. కానీ దేవుడు ప్రతి దాని ద్వారా, ప్రతి అనుభవము ద్వారా మనకి ఒక పాఠాన్ని నేర్పించటం కొరకు కొన్ని సందర్భాల్లో అన్యాయంగా మనం నష్టపోవడానికి, అన్యాయం చేయబడ్డానికి ప్రభు అనుమతిస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో మన యొక్క అజ్ఞానాన్ని బట్టి మనం మోసగించబడుతూ ఉంటాం, అన్యాయానికి గురవుతాం. అయితే ఎటువంటి పరిస్థితుల మధ్యలో మనకి మోసం జరిగినా, అన్యాయం చేయబడినా, మన మీద నింద, వ్యతిరేకతలు, ఒకవేళ దౌర్జన్యం జరిగినప్పటికీ ప్రభు వైపు తిరిగితే లోకమంతా ఆయన యొక్క అండర్లోనే ఉంది. లోకమంతా ఆయనలో అది కదల్చకుండా స్థిరపరచబడి ఉన్నది కనుక మనం దేవుని వైపు తిరిగితే ప్రతి అన్యాయంలో నుండి, అక్రమంలో నుండి దేవుడు మనల్ని విడిపించి మనకు న్యాయాన్ని జరిగిస్తాడు, తన న్యాయ విధిని అనుసరించి. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఎటువంటి బలహీనమైన పరిస్థితులున్నా, ఎటువంటి భయంకరమైన పోరాటాలున్నా, ఒకవేళ ఆర్థికంగా నష్టపోతూ ఉన్నా, వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో, గర్భఫల విషయంలో ఒకవేళ నిందలతో నువ్వు ఉన్న, అనారోగ్యాలు, బలహీనతలు, వ్యాధుల చేత కొట్టబడుచు ఉన్న, లోకమంతా ఆయనలోనే, ఆయన ఆధీనంలోనే ఉన్నది కనుక ప్రభు వైపు చూడు. ప్రతి పరిస్థితిని ఆయన నూతన పరచగలిగిన వాడు. నీ జీవితంలో క్రొత్తదగునట్లుగా ప్రతి కార్యాన్ని ఆయన నూతనంగా చేయగలిగినటువంటి దేవుడు. కాబట్టి ప్రభు వైపు చూద్దాం, ప్రభు వైపు చూద్దాం. ఎందుకు అంటే ఆయనే మరి న్యాయాన్ని జరిగించేవాడు, లోకాన్ని ఆయనే ఏలుబడి చేయుచున్నవాడు, పరిపాలన చేయుచున్నవాడు. ఈ వార్త అన్యజనులకు తెలియపరచుడి. ఈరోజు దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఈ మాటను వింటూ ఉన్నాం కనుక మనందరం తెలుసుకుందాం, దేవుడు మన జీవితంలో తన కార్యాలను సకాలంలో, నిర్ణయ కాలంలో చేసేటటువంటి దేవుడు. నీవు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితికి ఆయన ఘనమైనటువంటి మేలుని చేయబోతూ ఉన్నాడు కనుక ప్రభువులో మనం ధైర్యం తెచ్చుకుందాం. ఎందుకు అంటే లోకం ఆయన యందు స్థిరపరచబడి ఉంది, ఆయనలో ఉండి అది కదలకుండా ఉంది. దేవుడు న్యాయాన్ని మన పక్షాన్ని జరిగించే దేవుడు. ఆమేన్. కనుక ధైర్యం తెచ్చుకుందాం. మన జీవితంలో ఎటువంటి పోరాటాలున్నా అన్నిటికీ పరిష్కారం ప్రభువే. నీ ఆత్మీయతకు ఆయనే పరిష్కారం, నీ భౌతిక సంబంధమైన ప్రతి అవసరతకు ఆయనే పరిష్కారం, జవాబు. ఆయనే మనల్ని పరిపాలన చేసే న్యాయాధిపతి కనుక ఆయన వైపు చూద్దాం, మొరపెడదాం. దేవుడు గొప్ప విజయాన్ని మన అందరికీ దయచేయబోతున్నాడు. ఆమేన్. మరి ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ ఉదయకాలం యెహోవా రాజ్యం చేయుచున్నాడనియు లోకము ఆయన యందు కదలకుండా స్థిరపరచబడి ఉన్నదని, న్యాయమును బట్టి జనములకు ఆయనే తీర్పు తీర్చువాడు, న్యాయం చేయువాడు అని ప్రభా ఈ దినం మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. అవునయ్యా, నువ్వు పరిపాలన చేసే దేవుడో, మమ్మల్ని ఏలుబడి చేసే దేవుడో, నీ అధికారాన్ని మా మీద అనుగ్రహించిన దేవుడో ప్రభా, ఈ ఉదయకాల సమయం ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. లోకంలో మా కీడు, వ్యతిరేకత, శ్రమ కలిగినను ప్రభా మేము భయపడొద్దని, అయ్యా దిగులు పడొద్దని సెలవిస్తున్నావు. ఎందుకనగా లోకము ప్రభా అది కదలకుండా స్థిరపరచబడి నీ యందు ఉన్నదని ప్రభా ఈ ఉదయకాలం మాతో మాట్లాడుతూ ధైర్యపరుస్తున్నావు. నీ బిడ్డలు ఎదుర్కొంటే లోక సంబంధమైన ప్రతి పోరాటాలు, శ్రమలు, రోగములు, వ్యాధులు, కష్టములు, అన్యాయము, అక్రమం ప్రభా ప్రతి దౌర్జన్యం నుండి యేసు నామములో నీ బిడ్డలకి ఇప్పుడే విడుదల కలుగును గాక. అయ్యా, అద్భుతమైన కార్యాలని బిడ్డలందరి జీవితంలో చేయండి. అపవాదిని ప్రభ యేసు నామములో బంధిస్తున్నాం. నిత్యత్వం కొరకై ప్రభ ఇదిగో తండ్రి ఇంకనూ ఉన్నతమైన ఉపదేశాన్ని బిడ్డలందరికీ దయచేయండి.
దయచేయండి. సంపూర్ణ రక్షణ ఆనందంతో నీ బిడ్డల కుటుంబాలన్నీ కట్టబడును గాక. ఈ ఉదయకాలం తండ్రి కోర్టు కేసులు భూతగాదాల నుండి విడుదల కలగాలి. మంచి గర్భఫలం దయచేయండి. వ్యాధుల నుండి విడుదల దయచేయండి. బలహీనతల నుండి విడుదల దయచేయండి. ప్రతి కుటుంబంలోనికి నీ సన్నిధి వెళ్ళును గాక. నీ అభిషేకం ఈ ఉదయకాలం కమ్ముకొనును గాక. నీ ఆత్మతో వారిని ముద్రించండి. బలమైన కార్యాలను బిడ్డలందరి జీవితంలో చేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దర్శించండి ప్రభా. వారి జీవితంలో తండ్రి శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్చి కదలక మీ యందు స్థిరంగా నిలిచే కృపని బిడ్డలందరికీ సంవత్సరం దయచేయండి. వారందరినీ ప్రభా యేసు నామంలో దీవించండి. బలమైన కార్యాలు జరుగును గాక. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి. మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరి ప్రతి వాగ్దానం లైక్ చేయండి, అనేకులకి షేర్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ అందరి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు గొప్ప కార్యాలు మనందరి జీవితాలను చేయబోతున్నాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.